శ్రీమతి నమః. హిందువులు ఎప్పుడు పరాయి దేశం మీదకి దండయాత్రకు వెళ్ళలేదు, ఎవరిని ఏడిపించలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరి ఆస్తులు కాజేయలేదు, ఎవరి రాజ్యాలు తెచ్చుకోలేదు. పరాయి మతస్థులే మన దేశం మీద పడ్డారు, మన దేశం మీద పడి దోచుకున్నారు, వాళ్ళ ప్రార్థనా స్థలాలను నిర్మించుకున్నారు, మన దేవాలయాల్ని కూల్చేసి. మన దేశంలో ఉన్న వాళ్ళందరినీ, హిందువులని ముఖ్యంగా మతం మార్చేయాలని ప్రయత్నించారు. అది కుదరకపోతే ప్రాణాలు తీసేశారు. తైమూర్ మన దేశం మీదకి దండయాత్రకి వచ్చినప్పుడు హిందువులని 1,00,000 మందిని బానిసలుగా పట్టుకుని వాళ్ళని పోషించే శక్తి లేక వదిలేస్తే ఎక్కడ తిరగబడతారో అని రాత్రికి రాత్రి 1,00,000 మంది హిందువులని ఓచకోత కోయించేశాడు. అప్పట్లో ఢిల్లీ వీధులన్నీ రక్తపు టేరులై ప్రవహించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పరాయి వాళ్ల పరిపాలనలో హిందూ స్త్రీలు ధన మాన ప్రాణాలని పోగొట్టుకున్నారు. గజనీ మహమ్మద్ మన దేశం మీదకి దండయాత్రకి వచ్చినప్పుడు దేవాలయాలన్నీ ధ్వంసం చేసుకుంటూ హిందువుల ధనమాన ప్రాణాలు తీసివేయటమే కాకుండా సోమనాథుడి ఆలయం మీదకి దండయాత్రకి వచ్చి సోమనాథుడి జ్యోతిర్లింగాన్ని అందరూ పూజించుకుంటున్న ఆ లింగాన్ని దగ్గరికి వచ్చి పగల కొట్టడానికి చేత కాకపోయినా సరే బలవంతంగా కసితో దాన్ని బద్దలు కొట్టి ఆ ముక్కల్ని తీసుకువెళ్ళిపోయి వాళ్ళ ప్రార్థనా స్థలాల ముందు పరిపించుకున్నంత మత పిచ్చివాడు. సోమనాథుడి ఆలయం గురించి జరిగిన ఘర్షణలో 50,000 మంది హిందువులు ప్రాణాలు పోయాయి అంటే తీసేశారు, ఓచకోత కోసేశారు. చరిత్ర మొదటి నుంచి చూసుకుంటే హిందువుల ధనమాన ప్రాణాలే పోయాయి, అంతే తప్ప ఇంకెవరూ ఇబ్బంది పడలేదు. ఈరోజు చావా సినిమా విడుదలైన తర్వాత శంభాజీ మహారాజ్ ఎంత గొప్పవారో తెలిసింది లోకానికి. ఇప్పటి వరకు శంభాజీ మహారాజుని లేనిపోని విధాలుగా సృష్టించేశారు. స్త్రీలోలుడని, చెడ్డవాడు అని, చెడ్డ లక్షణాలు ఉన్నాయని, తండ్రిని ఎదిరించాడు అని, అలాగే సవితి తల్లిని చంపేశాడు అని, రాజారాంని కూడా ఇబ్బంది పెట్టేశాడు అని ఇలా రకరకాలుగా చెప్పేశారు. ఎప్పుడైతే చావా సినిమా విడుదలైందో అప్పుడు నిజ నిజాలు అందరికీ తెలిసాయి. అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దేశం కోసం ఇంత త్యాగం చేశావా అంటూ ఏడ్చారు. అలా ఏడిస్తే మనలో ఎక్కడ దేశభక్తి పెరిగిపోతుందో అని భయపడుతూ పరాయి మతస్థులు పాపం మన మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే శివాజీ మహారాజు తన రాజ్యాన్ని విభజించేశాడని, పాపం విభజించేసి మిగతా ముక్కని ఆ విభజించేశాడు అన్న వాళ్ళకి ఇచ్చినట్టున్నారు, వాళ్ళు తీసుకున్నారేమో. అలానే శివాజీ మహారాజ్ మరణం తర్వాత శంభాజీ మహారాజ్ అట సోరాబాయిని చంపించేశారట, రాజారాముని ఖైదు చేయించారట. అసలు శివాజీ మహారాజ్ మరణించినప్పుడు బీజపూర్లో శంభాజీ మహారాజ్ లేరు. చిన్నప్పుడు ఏదో ఆకతాయిగా శంభాజీ మహారాజ్ ప్రవర్తించిన మాట నిజమే. చిన్నప్పుడు ఆయన తల్లి చనిపోయారు. తల్లి లేని పిల్లలు ఎలా పెరుగుతారు చెప్పండి? తండ్రేమో రాజ్య సంరక్షణ చెయ్యాలి, నానమ్మ జీజాబాయి అప్పటికి శంభాజీ మహారాజుని అత్యంత శౌర్యవంతుడిగా, పరాక్రమవంతుడిగా తీర్చిదిద్దింది. కానీ ఒకరోజు శంభాజీ మహారాజ్ ఆస్థానంలో ఉన్న అష్టప్రధానులతో కొంచెం అమర్యాదగా మాట్లాడితే శివాజీ మహారాజ్కి కోపం వస్తే శివాజీ మహారాజ్ తిట్టారు. అప్పుడు తండ్రి మీద కోపంతో బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడున్న పిల్లలు ఎలా అయితే తండ్రి మీద కోపం తెచ్చుకొని బయటికి వెళ్ళిపోయారో అప్పుడు కూడా ఏమీ తెలియకుండా అలా బయటికి వెళ్ళిపోయారు. అంతే తప్ప ఏదో రాజ్యం కోసం గాని లేదు అంటే తండ్రిని ఇబ్బంది పెట్టాలనో పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు శంభాజీ మహారాజ్. ఎప్పుడైతే పరాయి వాళ్ళు హిందువులని బాధ పెడుతున్నారని తెలుసుకున్నారో మళ్ళీ వెంటనే వచ్చేసి శివాజీ మహారాజ్ పాదాలు పట్టుకున్నారు. శంభాజీ మహారాజ్ శరీరంలో ఉన్నది శివాజీ మహారాజ్ రక్తం. హిందూ దేశం కోసం పోరాడిన మహోన్నత వీరుడు శంభాజీ మహారాజ్. తన సవితి తల్లి తనకి విషం పెట్టి చంపాలని ప్రయత్నించిందని తెలిసినా తన సవితి తల్లిని క్షమించి వదిలేశారు. నిజమైన చరిత్ర చదవండి, నిజమైన చరిత్ర చదివితే ఇవన్నీ మీకు అర్థం అవుతాయి. రాజారాంని చంపాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. నిజంగానే రాజారాంని చంపాలని ప్రయత్నించుంటుంటే శంభాజీ మహారాజ్ మరణం తర్వాత యశోబాయి రాజారాంని సింహాసనం మీద కూర్చోపెట్టేది కాదు. అడుగడుగున మన చరిత్ర మీద దుమ్ము పోసేయటమే. మరి శంభాజీ మహారాజ్ గురించి, శివాజీ మహారాజ్ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి తైమూర్ ఏం చేశాడు?
గజనీ ఏం చేశాడు, దేశం మీదకి వచ్చిన ప్రతి వాళ్ళు ఏం చేశారు, అవన్నీ కూడా మీరు చెప్పాలి కదా. అవన్నీ దాచేసి కేవలం ఇవి మాత్రమే చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటంటే, మేము అసలైన చరిత్ర తెలుసుకోకూడదు, తెలుసుకుంటే మేము అందరం కలిసిపోతాం, కలిసిపోతే మీ మనుగడ ప్రశ్నార్థకం అయిపోతుందని మీకు బాధ. పరస్త్రీలతో వ్యామోహంగా ఉన్నాడు, సంగమేశ్వరం దగ్గరేమో పరస్త్రీ దగ్గర ఆయన ఏదో అనుచితంగా ప్రవర్తించాడు అని మాట్లాడుతున్నారు కదా. అసలు మీరు మాట్లాడిందంతా తప్పు, మీరు వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఏదో 2-3 పుస్తకాలు పట్టేసుకుని అందులో ఉన్నవి నిజము అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేయకండి. హిందువులను నమ్మించటం కోసం ఎంతో మంది లేనివి రాసేశారు. అందులో ఈ శంభాజీ మహారాజ్ చరిత్ర, శివాజీ మహారాజ్ చరిత్ర, అలాగే మీ టిప్పు సుల్తాన్ చరిత్ర, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నిజంగానే కవి కలశ్ శంభాజీ మహారాజ్ గురించి చెప్పుంటుంటే శంభాజీ మహారాజ్ తో పాటు కవి కలశ్ ఎందుకు తీసుకువెళ్తాడు, కవి కలశను కూడా ఎందుకు చిత్రహింసలకి గురి చేస్తాడు ఔరంగజేబు. శివాజీ మహారాజ్ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం అంతా తనకు వస్తుందని అనుకున్నాడు. కానీ శంభాజీ మహారాజ్ అక్కడ సింహాసనం మీద కూర్చునేసరికి మరాఠా సంస్థానం చేజిక్కించుకునే అవకాశం లేక తను ఎంత గింజుకున్నాడో, ఎంత బాధపడ్డాడో, ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడో ఈ మరాఠా రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని. కానీ ఒకరోజు శంభాజీ మహారాజ్ తక్కువ సైన్యంతో ఆదమరుపుగా యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ శంభాజీ మహారాజ్ చాలా తక్కువ సైన్యంతో వెళ్తున్నారు అని చెప్పి తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన కొంతమంది ఇచ్చిన సమాచారాన్ని పట్టుకుని ఔరంగజేబు దొంగతనంగా శంభాజీ మహారాజుని వెన్నుపోటు పొడిచి పట్టుకుని తీసుకెళ్లాడు. అంతే తప్ప ధైర్యంగా యుద్ధం చేసి యుద్ధంలో గెలిచి పట్టుకెళ్ళలేదు. అలా పట్టుకెళ్లే దమ్ము ఔరంగజేబుకు లేదనుకోండి, అది వేరే విషయం. పట్టుకెళ్ళి ధనధాన్య రాసులు ఎక్కడున్నాయి చెప్పు, ఇస్లాం మతంలోకి మారు అని ఇబ్బంది పెట్టినప్పుడు అతను ఎన్ని చెప్పినా కూడా, ఎంత హింసించినా కూడా మతం మారకుండా హరహర మహాదేవ్ జై భవాని అంటూ అలాగే ఉండిపోయారు. అందుకే ప్రాణాలు తీసేశాడు ఔరంగజేబు. నిజంగా అతనికి చెడు లక్షణాలు ఉండుంటే దేశం కోసం అంత పోరాటం చేసేవారు కాదు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించటం కోసం, మరాఠా సామ్రాజ్యాన్ని రక్షించటం కోసం అలు పెరుగని పోరాటం శంభాజీ మహారాజ్ చేసి ఉండేవారు కాదు. అలానే రాజా జయసింహుడు చండీ హోమాలు చేయించలేదా, బ్రాహ్మణులు హోమాలు చేయించలేదా అని చెప్పి అడుగుతూ అది వికీపీడియాలోనూ ఉంది, ఇంకో పుస్తకంలోనూ ఉంది, ఇంకో పుస్తకంలో ఉందని చెప్పి మళ్ళీ ఒక 4 పుస్తకాలు చదివేశారు కదా. జయసింహుడి యొక్క బలహీనత ఏంటంటే ఢిల్లీ సింహాసనం మీద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళని దేవుడిగా భావిస్తాడు. అలా ఔరంగజేబుకి లోబడిపోయాడు జయసింహుడు. లోబడి యుద్ధానికి వెళ్తున్నప్పుడల్లా ఔరంగజేబు కోసం జయసింహుడు హోమాలు చేయించాడు. బ్రాహ్మణులు శివాజీ మహారాజ్ మీద కోపంతోటో, శంభాజీ మహారాజ్ మీద కోపంతోటో ఏనాడు హోమాలు గాని యాగాలు గాని చెయ్యలేదు. జయసింహుడు రాజ్యంలో ఉన్న పురోహితులు జయసింహుడు చెప్పడం వల్ల చేశారు. ఒకవేళ చెయ్యకపోతే ప్రాణాలు తీసేస్తాడు అని భయంతో చేశారు. ఏ రోజు శివాజీ మహారాజ్కి బ్రాహ్మణులు హాని తలపెట్టలేదు. ఒక్కసారి నిజమైన చరిత్ర మీరు తీసి చదివితే శివాజీ మహారాజ్ అత్యంత ఆప్త మిత్రుడు మంత్రి అయిన హనుమంతే దగ్గర నుంచి శివాజీ మహారాజ్ ప్రాణాలు వదిలేసేటప్పుడు అక్కడ ఉన్నది కూడా బ్రాహ్మణులే. అలాగే శివాజీ మహారాజ్ ఆస్థానంలో ముస్లింలు ఉన్నారు, ఔరంగజేబు ఆస్థానంలో కూడా హిందువులు ఉన్నారు అన్నారు. శివాజీ మహారాజ్ ఆస్థానంలో ముస్లింలు ఉండి ఉండొచ్చుగాక, ఎందుకంటే ఒక చోటకి ఉద్యోగం కోసం వెళ్ళి ఉండొచ్చుగాక, మేమేమి హిందువులకి అపకారం చెయ్యము అని వాళ్ళు అంటే శివాజీ మహారాజ్ ఇచ్చి ఉండొచ్చుగాక. ఔరంగజేబు విషయానికి వస్తే బలవంతంగా ఇస్లాం మతంలోకి తీసుకువెళ్ళిపోయి మతం మార్చి మారకపోతే ప్రాణాలు తీసేస్తామని బెదిరిస్తే హిందువులు అక్కడ పనిచేసి ఉంటుంటారు. అలా బెదిరించి తీసుకువెళ్ళినంత మాత్రాన్ని ఔరంగజేబు సెక్యులర్ అయిపోతాట. అదా ఔరంగజేబు సెక్యులర్ అంటే? నిజంగానే ఔరంగజేబు సెక్యులర్ అయితే వారణాసి విశ్వనాథుడి ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చి ఉండేవాడు కాదు. మధుర కృష్ణ ఆలయాన్ని వాళ్ళ అన్నయ్య దారాషీకో ఆ నిర్మాణం చేయడానికి కాస్త సహాయాన్ని అందిస్తే నిజమైన విశ్వాసవంతుడైన ఇస్లాంలో ఉన్న వాళ్ళు విగ్రహారాధన చేసే వాళ్ళ వైపు కన్నెత్తు కూడా చూడరు.
ఈ ఆలయానికి నిర్మాణానికి దారా షీకో సహాయం చేశాడు కాబట్టి ఈ ఆలయాన్ని ధ్వంసం చేసేస్తున్నాను చెప్పి నేలమట్టం చేసేసేవాడు. అలా నేలమట్టం చేసేసిన ఔరంగజేబు సెక్యులరా? అన్ని మతాలు సమానము, అన్ని మతాలని సరిగ్గా చూడు, ఒకలా చూడు అని ప్రాణనాథుడంటే అన్ని మతాలు సమానం కాదు, ఇస్లాం ఒకటే సత్యం, హిందువులని బాధ పెట్టమని చెప్పి మా మత గ్రంథం చెప్పింది, నేను మా మత గ్రంథం చెప్పినట్లుగానే నడుచుకుంటున్నాను అని హిందువులని బాధ పెట్టిన ఔరంగజేబు సెక్యులరా? ఎన్నో దేవాలయాల్ని కూల్చివేశాడు. కాశీ, మధుర, వారణాసి ఇక్కడ ఏ దేవాలయాలు కనిపించినా ఆ దేవాలయాలన్నింటినీ కూల్చేసి అక్కడ ప్రార్థనా స్థలాలని నిర్మించుకున్నాడు. శివాజీ మరణం తర్వాత మరాఠా దేవాలయాలు ఉంటే ఆ మరాఠాలు కట్టించిన దేవాలయాలని కూలగొట్టుతూ అబ్బా ఇంత బలంగా ఉన్నాయా అంటూ నేలమట్టం చేయటానికి సాధ్యం కాక నేలమట్టం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇంత గట్టిగా కట్టారే అన్న ఔరంగజేబు సెక్యులరా? ఏంటమ్మా అన్నారు మీరు? స్కూళ్లలో శంభాజీ మహారాజ్ సినిమా వేయకూడదా? వేయటం వల్ల మత పిచ్చి పెరిగిపోతుందా? అదా మీ బాధ? మరి మీ పండుగలు వచ్చినప్పుడు గవర్నమెంట్ పొద్దున్నో గంట సాయంత్రం ఓ గంట కాస్త సౌకర్యాలు కల్పించినప్పుడు ఈ మాట ఎందుకు అనలేదు? మీ మత చిహ్నాలను స్కూల్కి పెట్టుకెళ్తున్నప్పుడు స్కూల్ వాళ్ళు హాయిగా స్వాగతించినప్పుడు అయ్యయ్యో మత సామరస్యం కదా, అందరూ సమానంగానే ఉండాలి, మేము ఇలా వేసుకురాకూడదు, మా ప్రార్థనలకి మీరు సమయాన్ని ఏం కేటాయించకండి, అందరికిలాగే మమ్మల్ని కూడా చూడండి అని మరి మీరు ఎందుకు చెప్పలేదు? అవన్నింటినీ మరి మీరు ఎందుకు అనుభవించారు? అక్కడ శంభాజీ మహారాజ్ సినిమా వేస్తే మీకు బాధ వచ్చేసిందా? అవునులే, నిజమైన చరిత్ర తెలిసిపోతుంది కదా. అసలు నిజంగా శంభాజీ మహారాజ్ సినిమాలో, ఆ చావా సినిమాలో పూర్తిగా నిజాలు చెప్పలేదు. చెప్పుండుంటే సైను బోర్డులకి రంగు పూయటమే కాదు ఇంకా ఎక్కువే జరుగుండేది. వీళ్ళ బాధ అంతా ఏంటంటే సైను బోర్డులకి రంగు పూసేస్తా, మరి వాళ్ళు మన మొహానికి రక్తం పూసినప్పుడు, తైమూరు ఢిల్లీలో రక్తపు టేర్లు పారించినప్పుడు నిజమైన చరిత్ర తెలిసిపోతే, పిల్లల దగ్గర నుంచి అసలైన చరిత్ర తెలుసుకుంటే ఎక్కడ దేశభక్తులుగా మారిపోతారో అని భయం. చావా వంటి సినిమాల వల్లట హిందూ ముస్లింల పోలరైజేషన్ జరిగిపోతోంది అని దొంగ ఏడుపు. హిందూ ముస్లింలు అందరూ సఖ్యంగా ఉండాలి అని అనుకుంటున్న మీరు బ్రాహ్మణులని విడదీసి, బ్రాహ్మణులని పక్కకి పెట్టేసి, బ్రాహ్మణులు శివాజీ మహారాజ్ మీద ఏదో చేశారు అని చెప్పి మాలో మాకే చీలిక తెస్తే మేం కూడా చూస్తూ ఊరుకోం. ఇప్పటికైనా హిందువులు అర్థం చేసుకోండి, అక్కడ వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏంటో అది గుర్తించకుండా బ్రాహ్మణులు శివాజీ మహారాజ్ అలా చేశారు ఇలా చేశారు అని అంటున్నారు. మరి ఇప్పుడు అతన్ని ఏమంటారు? శంభాజీ మహారాజ్ గురించి, శివాజీ మహారాజ్ గురించి అసహ్యంగా మాట్లాడుతున్న వాళ్ళ గురించి మరి మీరు ఏమంటారు? మరి అది కూడా మీరు ఒప్పేసుకుంటారా? అది కూడా ఒప్పేసుకుని తలకాయ డూడు బసవన్నలా ఆడించేస్తారా? ముస్లింల పక్షం హిందువులకి విరుద్ధంగా ఎప్పుడో పోలరైజ్ అయిపోయి ఉంది. దేశ విభజనని సాధించింది. మిగిలిన దేశ భాగంలో కూడా వేర్పాటువాదాలు, ఉగ్రవాదాలు, లవ్ జిహాదులు సాగిస్తోంది. కాశ్మీర్ నుంచి లక్షలాది హిందువులని తరిమి కొట్టింది. కుటుంబ నియంత్రణ ఉల్లంఘన ద్వారా, అక్రమ వలసల ద్వారా తమ జనాభా శాతాన్ని పెంచుకుని తగిన సమయం రాగానే తమ తడాఖా చూపిద్దామని ఎదురు చూస్తోంది. ఇప్పుడిప్పుడే ఈ బకాసుర వ్యవహారాన్ని హిందువులు అర్థం చేసుకోవటం, తమ ధర్మరక్షణ గురించి ఆలోచించటం మొదలైంది. ఇది బకాసురులకు సమ్మతంగా లేదు. వాళ్ళకి తమ రోజువారీ నరమాంస బండెరన్నం అందుతూ ఉండాలి. చావా వంటి సినిమాల ద్వారా హిందూ ముస్లిం పోలరైజేషన్ జరగకూడదని, అందరూ కలిసి ఉండాలని కోరుకునే మంచివారు ఒక పని చెయ్యాలి. హిందువులను కాఫిర్లుగా అంటే దైవద్రోహులు అని చెప్తారు కదా, ఆ దైవద్రోహులు అనద్దని, హిందువుల మీద జీహాద్ అంటే మతయుద్ధం తమ కర్తవ్యంగా భావించవద్దని, హిందువులు పూజించే గోవులను చంపవద్దని, గజ్వా ఏ హింద్ దారుల్ ఇస్లాం అనే ఆలోచనను విడిచిపెట్టమని ముస్లిం సమాజానికి ముల్లాలు చెప్పాలి. అప్పుడు వస్తుంది ఏకత, అప్పుడు వస్తుంది సామరస్యం. ఇప్పుడున్న పరిస్థితి సామరస్యం కాదు, హిందుత్వాన్ని తుడిచిపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నం. దానిని తట్టుకుని నిలిచి ఉండడానికి హిందూ సమాజం చేస్తున్న ప్రయత్నం నేడున్న పరిస్థితి. హిందూ సమాజం ఎదురు చెప్పకుండా బలైపోతే మత సామరస్యం సిద్ధిస్తుందని కొందరు భావిస్తున్నారు, బోధిస్తున్నారు. వాళ్ళని హిందువులు గమనిస్తున్నారు కూడా.